ఆటని ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎలా పీక్ స్టేజ్కి తీసుకువెళ్లాలో చాలా మందికి తెలుసు. కానీ ఎప్పుడు గౌరవంగా ముగింపు ఇవ్వాలో, ఏ పాయింట్లో ఎగ్జిట్ అవ్వాలో కొంతమందికి మాత్రమే బాగా తెలుసు. అలా తెలుసు కనుకే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు పలికారు. పూర్తి స్థాయి ఫామ్లో ఉన్న ఆటగాడు మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మరొక 4-5 ఏళ్లు అదే ఫిట్నెస్ కొనసాగించే నేర్పు ఉన్న విరాట్ కోహ్లీ సడన్గా ఇలా టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెబుతారని ఎవ్వరూ అనుకోలేదు. ఆ మాటకొస్తే ఈ రిటైర్మెంట్ వార్త విరాట్ భార్య అనుష్క శర్మకి కూడా ఒక రకంగా షాకింగ్ న్యూస్ అనుకోవాలి. అందుకే ఆమె తన భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏదో ఒక రోజు నువ్వు రిటైర్ అవుతావు అనుకున్నా, ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదని, నీ మనసు చెప్పినట్లే నువ్వు నిర్ణయం తీసుకుంటావు కదా అంటూ అనుష్క శర్మ తన సందేశాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనగానే మీడియా, సోషల్ మీడియా ఆయన రికార్డులపై ఫోకస్ పెట్టింది. విరాట్ ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ మొదలు పెట్టారు, ఎన్ని మ్యాచ్లలో ఎన్ని ఇన్నింగ్స్లు ఆడారు, ఎన్ని రన్లు కొట్టారు, సెంచరీలు ఎన్ని, యావరేజ్ స్కోర్ ఎంత, ఈ లెక్కల గురించి అందరూ మాట్లాడారు. అలా మాట్లాడతారని తాను ముందే ఊహించానని, అయితే ఎవరికి తెలియని కొన్ని విషయాలు తనకు మాత్రమే తెలుసంటూ వాటి గురించి చూచాయిగా చెప్పారు అనుష్క. ఎవరి మనసు నొప్పించకుండా టెస్టు క్రికెట్లో తన భర్త ప్రయాణాన్ని ఆమె స్ఫూర్తిదాయకంగా వివరించారు. ఈ క్షణం అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడొచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు, బయటికి తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు గుర్తున్నాయి అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు విరాట్ భార్య అనుష్క శర్మ. టెస్ట్ ఫార్మాట్ పై నువ్వు చూపిన ప్రేమను ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటాను. ప్రతి టెస్ట్ సిరీస్ తర్వాత నువ్వు ఎంతో గొప్పగా మైదానం నుంచి తిరిగి వచ్చేవాడివి. నువ్వు క్రికెట్లో ఎదిగిన విధానాన్ని పక్కనే ఉండి చూడటం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని ఆమె మెసేజ్లో పేర్కొన్నారు. ఏదో ఒక రోజు టెస్ట్ల నుంచి నువ్వు రిటైర్ అవుతావని తెలుసు, కానీ నువ్వెప్పుడూ నీ మనసు చెప్పిందే వింటావు కదా. ఆటలో అన్నీ సాధించావు, శిఖరాలని ఎక్కావు. ఇప్పుడు గుడ్ బై చెప్పడానికి నువ్వు అర్హుడివని, ఆ సమయం వచ్చిందని భావిస్తున్నాను అంటూ అనుష్క శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మెసేజ్తో పాటు టెస్టులు ఆడే సమయంలో విరాట్ వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్నప్పుడు అనుష్క కూడా వైట్ డ్రెస్లో ఆయన పక్కన ఉన్న ఫోటోని షేర్ చేశారు. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత విరాట్ కోహ్లీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను మొదటిసారి బ్యాగీ బ్లూ డ్రెస్ ధరించి 14 సంవత్సరాలైందని గుర్తు చేసుకున్నారు విరాట్. నిజం చెప్పాలంటే ఈ ఫార్మాట్ తనను అసలైన ప్రయాణంలోకి తీసుకెళ్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. అయితే టెస్ట్ ఫార్మాట్ తనను ఎక్కువగా పరీక్షకి గురి చేసిందని, తను మరింత శక్తివంతమైన ఆటగాడిగా తీర్చిదిద్దిందన్నారు. జీవితాంతం తాను పాఠాలు నేర్చుకునేలా చేసిందన్నారు. భారత్ తరపున టెస్ట్ క్రికెట్గా ఇప్పటి వరకు వైట్ అండ్ వైట్ దుస్తులు ధరించడం తనకెంతో గర్వకారణమన్నారు విరాట్. తన తోటి క్రీడాకారులకి, హితలు, శ్రేయోభిలాషులకి కూడా ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపారు. టెస్ట్ ఫార్మాట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇది అంత ఈజీ కాదని తనకు తెలిసిన, కానీ ఇప్పుడు ఇదే సరైనది అన్నారు కోహ్లీ. భవిష్యత్తులో తన టెస్ట్ కెరియర్ని తానెప్పుడు చిరునవ్వుతోనే తిరిగి చూసుకుంటా అన్నారు. కోహ్లీ రిటైర్మెంట్ దేశ విదేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది స్పందించారు. క్రికెట్ తర్వాత కోహ్లీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. టెస్టు క్రికెట్లో కోహ్లీ తమకు ఎంతో ఆనందాన్ని పంచారని, ఎన్నో మలుపురాని ఇన్నింగులు ఆడారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భారత టెస్టు మ్యాచ్లేక కోహ్లీని తాము ఎంతగా మిస్ అవుతున్నామో చెప్పారు. మరొక వైపు రోహిత్ శర్మ కూడా ఇటీవల టెస్టుల నుంచి వైదొలిగారు. రోహిత్ కంటే 2 ఏళ్లు చిన్నవాడైనా కూడా అదే సమయంలో విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. ఇక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక కూడా కోహ్లీ రిటైర్మెంట్ పై తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల రష్మిక సెంట్రిక్ గా టెరిబ్లీ టైనీ టేల్స్ అనే సంస్థ రష్మిక అండ్ డ్రూ అనే యానిమేటెడ్ సిరీస్ స్టార్ట్ చేసింది. R&R అనే పేరుతో ఇది ఈ మధ్య పాపులర్ అవుతోంది. ఈ యానిమేటెడ్ సిరీస్లో కోహ్లీ రిటైర్మెంట్ పై చిన్న కార్టూన్ విడుదల చేశారు. ఈ కార్టూన్ సిరీస్లో రష్మిక పాత్రతో పాటు రూ అనే పువ్వు పాత్ర కూడా ఉంటుంది. రష్మిక ఆ పువ్వు కలిసి మాట్లాడుకోవటాన్ని ఈ సిరీస్లో చూపిస్తారు. విరాట్ నిజంగానే వెళ్ళిపోవాల్సిందేనని రూ అనే పాత్ర అడగ్గా దానికి రష్మిక సమాధానం హైలైట్గా నిలిచింది. కొన్నిసార్లు జీవితంలో వీడ్కోలు కూడా కొత్త ప్రారంభాలకు మార్గాన్ని చూపిస్తుందని రష్మిక అంటుంది. గ్రౌండ్ లోపలే కాదు, వెలుపల కూడా ఇలాంటి కొత్త మార్గాలు ఉంటాయని రష్మిక అన్నట్లుగా ఆ కార్టూన్ బయటకు వచ్చింది. మొత్తం మీద విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వ్యవహారం దేశవ్యాప్తంగానే కాదు, పలు ఇతర దేశాల క్రికెట్ అభిమానులకి కూడా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. విరాట్కు మరీ అంత వయసైపోలేదు, పైగా ఫిట్గా కూడా ఉన్నాడు. ఇలాంటి టైంలో టెస్ట్లకి గుడ్ బై చెప్పటం అంటే సాహసం అని చెప్పాలి. వన్డేలు, T20లు, IPL సిరీస్లు ఇలా ఎన్ని ఉన్నా కూడా ఒక ఆటగాడు ఫలానా దేశం తరపున టెస్ట్ క్రికెట్ టీంలో ఉన్నాడంటే ఆ క్రేజే వేరు.
అందుకే చాలా మంది క్రికెటర్లు టెస్ట్ సిరీస్లలో దేశం తరపున ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి అవకాశాన్ని విరాట్ తనకు తానే వద్దనుకున్నారు. సెలెక్టర్లకి పని చెప్పకుండా తనకు తానే టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.